నమస్కారం. మహిళా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. శ్రీ భ్రమర టౌన్షిప్ జనిత్ సిటీలో సౌకర్యాలు కల్పించాలి. గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక ఎన్ఎస్పీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని వారు స్వామివారిని ప్రార్థించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆలయ సేవకులు భక్త బృందం ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల దంపతులను ఘనంగా దుశాలువాలతో సత్కరించారు. శ్రీ భ్రమర టౌన్షిప్ జనిత్ సిటీలో సౌకర్యాలు కల్పించలేదంటూ ఓనర్స్ అసోసియేషన్ మండిపడ్డారు. మండలంలోని శ్రీ భ్రమర టౌన్షిప్ జనిత్ సిటీలో ప్లాట్లు అమ్ముకునే సమయంలో యాజమాన్యం వాగ్దానం చేసిన విధంగా సౌకర్యాలైన క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్కులు, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణ, కళ్యాణ మండపం నిర్మాణం అసంపూర్తిగా ఉండడం తదితర సౌకర్యాలు కల్పించకపోవడంపై వెల్ఫేర్ సొసైటీ సభ్యులు శ్రీ భ్రమర కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. టౌన్షిప్ లో స్థలాలు, భవనాలు కొనుగోలు చేసి 4 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి భ్రమర యాజమాన్యం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకుండా యాజమాన్యులు భయభ్రాంతులకు గురి చేస్తూ నిర్మాణ పనులు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరించడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కళలతో వచ్చామండి ఇక్కడికి. ఇల్లు అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది ఎన్నో కళలతో వచ్చాం. కానీ అవన్నీ కళలుగానే చూపిస్తున్నారు. కానీ వీళ్ళు ఫస్ట్ లో చెప్పిన మాటలు 5% ఉన్నాయండి, 5% కూడా లేవు. ఇది కేవలం మన వైఫల్యం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇలా అందరూ కలిసికట్టే రండి చేద్దామని చెప్పి తిరిగి 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 నేనే ఎక్కువ ఆవేశపడుతున్నానా అంటే నా ఇంటెన్షన్ చెప్తున్నానండి మీతో. అంటే ఇప్పుడు మీరందరూ నా కుటుంబ సభ్యులు. నేను జనరల్ గా ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉంటాయి అని తెలిసి రాలేదు, వాస్తవంగా చెప్తున్నాను. బయట చూశాను, మేడిపండు చూడ మేలిమై ఉండు అన్నట్టుగా బయట చూశాను. మొత్తం బాగానే ఉంది, పర్వాలేదు. ఎప్పుడు చూసినా లైట్లు 6 గంటలకు చూసినా బాగా వెలుగుతూ ఉంటాయి. చూశాను, దాన్ని చూసి మోసపోయి వచ్చాను. సరే ఇక్కడికి వచ్చాకైనా కానీ నేను వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలలు మా ఫ్యామిలీ వచ్చి 5 రోజులు అయితే 5 రోజులు అడిగాను, వస్తున్నాయండి ఆన్ ద వే
అంటే ఎట్లా అంటే అవి నడిచొస్తాయా అని అడిగారు. మీరు వెళ్ళి తెస్తే వస్తాయి, అవేం నడిచిరావు కదా అని తెప్పించారు. ఎప్పుడు అడగంగా 3 నెలలు తెప్పించారు. వేసారు. వేసిన 5వ రోజు పోయింది. మొన్న వాస్తవంగా అసలు అవసరమేమన్నా బట్టి మనం పోయాలి. మనం పోసి మనకు అన్ని ఏర్పాటు చేయాలి. మనకి ఇల్లు సంవత్సరం 8 నెలలకి ఇవ్వకుండా నువ్వు 1,00,000 రూపాయలు కట్టాలంటే డామినేట్ చేస్తావేంటి మనిషిని? నువ్వు అన్నీ కట్టి మేము కడతాం, అన్ని క్లియర్ చేయి, మాకు మేము డబ్బులు కడతామన్నా అంటే తేపకి పని వాళ్ళని పంపిస్తుంది ఆఫీసులో వాళ్ళని. నువ్వు మినిస్టర్వా? నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలా? అసలు మనకి అడిగే హక్కు లేదా? మనకి చెప్పింది ఏంది ఆ రోజు రామచంద్రరావు మీటింగ్ వేసి అంతలో అందరూ జాయిన్ అయిన తర్వాత అందరూ స్థలాలు కొనుక్కున్న తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతారు, మన గుప్పిట్లోనే ఉంటారు, మనం ఏం చేసినా జరిగిపోద్ది అని ఆలోచన ఆమెకి. అది ఆలోచన ఆమెకి. అందరు నిరికిచ్చాము స్థలాల్లో. ఇంకా మనం ఏం చేసినా మనం చేసినట్టు చేయించుకోవటమే. మనం ఎన్ని సంవత్సరాలైనా మనం చేస్తే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి తీవ్రమైన అన్యాయం చేశారని, విభజన చట్టంలో చేసిన ఆంధ్రప్రదేశ్ కి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి నేటి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు దగ్గర అమరావతిని అభివృద్ధి చేయడం కోసం 15,000 కోట్లు అప్పిస్తామని చెప్పడం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు తోట ఆంజనేయులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ ఏఐసిసిటియు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆర్థిక వనరులను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలపై ప్రశ్నించకుండా మనకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాన్ని రాబట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, వారిని ప్రశ్నించడానికి కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం జరిగిందని, భవిష్యత్తులో రైతు సంఘం, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలుపుకొని ఉద్యమాలు కొనసాగిస్తామని తెలియపరిచారు. అనంతరం శివస్తూపం సెంటర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను తగలబెట్టి నిరసన తెలియపరిచారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా శంకర నేత్రాలయం సహకారంతో నియోజకవర్గంలోని ఇప్పటికీ 40,000 మంది అవ్వాతాతలకు కంటి శుక్లం ఆపరేషన్లు చేయించి ఆదుకోవడం జరిగిందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 14వ తేదీ వినుకొండలో జరిగిన మెగా కంటి వైద్య శిబిరంలో శంకర కంటి వైద్య నిపుణుల బృందం కంటి పరీక్షలు నిర్వహించి సుమారు 1900 మంది వృద్ధులకు శుక్ల ఆపరేషన్లు అవసరమైందని నిర్ధారించగా ఆదివారం 2 బస్సుల్లో సుమారు 100 మందిని శివశక్తి ఫౌండేషన్ ద్వారా శంకర కంటి ఆసుపత్రి పెదకాకానికి తరలించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరించి పరామర్శించారు. శంకర నేత్ర వైద్యశాల వాళ్ళు చాలా చక్కగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు, కంటి శుక్లాల ఆపరేషన్ చాలా బాగా చేస్తున్నారు. 40,000 మంది కంటి ఆపరేషన్లు చేస్తే అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేశారు. చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళ కళ్ళు చాలా బాగా కనపడుతున్నాయి. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది. అలాగే శివశక్తి ఫౌండేషన్లో మరి లీలావతి గారు వారి యొక్క టీం ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తున్నందుకు గోనూరు లీలావతికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే శంకర నేత్ర వైద్యశాల యాజమాన్యానికి, సిబ్బందికి 40,000 మందికి పైగా ఆపరేషన్లు చేయించినందుకు, సక్సెస్ఫుల్గా చేసినందుకు, అందరినీ సంతోషంగా పంపినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.